క్రైస్తవునికి సాక్ష్యం లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. హల్లెలూయా. సాక్ష్యం లేకపోతే ఏ స్త్రీ అయినా, పురుషుడైనా, సహోదరుడా, నువ్వెవరైనా సరే, సాక్షిగా లేకపోతే, నీలో సాక్ష్యం లేకపోతే నువ్వు క్రైస్తవుడవు కాదు, క్రైస్తవురాలివి కాదు. అలాగే యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా పాపంలో జీవించున్నట్లయితే నువ్వు క్రైస్తవుడవు కాదు, క్రైస్తవురాలివి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. నువ్వు అపవాదిని జయించాలి, లోకమును జయించాలి, నీ శరీరాన్ని జయించాలంటే మరి యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి, సాక్షిగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, నీకు సాక్షులుగా జీవించలేకపోయాం. ఎన్నో మేలు చేసావు, ఎన్నో ఉపకారాలు చేసావు, అద్భుతాలు చేసావు, సూచక్రియలు చేసావు, ఎంతో కృప చూపించావు, ప్రేమించావు. నాయనా నీకు స్తోత్రాలు. ఎంతో దూరముగా వెళ్ళిపోయినప్పటికీ ప్రభువా, నీ ప్రేమను చూపించావు, ఆదరించావు, కరుణించావు ప్రభువా. నీ రక్తంలో కడిగావు. అయినను నా యొక్క మూర్ఖత వలన, అవిధేయత వలన నేను తిరిగి నేను లోకంలోకి వెళ్ళిపోయాను. దేవా, ఈ రాత్రి కాల సమయంలో నీ దాసుని ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. నాయన తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు స్వస్థపరచండి. తిరిగి ప్రభువా, నీ సాక్షిగా నేను ఈ లోకంలో జీవిస్తాను. నిజమే ప్రభువా, సాక్షిగా నేను లేకపోతే నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని కాదు. కనుక ప్రభువా, దయతో నన్ను క్షమించి నీ దాసుని ద్వారా పలికించిన మాటలను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సాక్షిగా ఈ లోకంలో జీవిస్తానని నాయన ప్రమాణపూర్వకంగా నీ ఎదుట నేను మనవి చేయించి ఉన్నాను. నా ప్రార్థన ఆలకించి స్వస్థపరిచి దీవించి నీ బిడ్డగా చేసుకొని నన్ను శుద్ధీకరించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ప్రియులారా, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఖచ్చితంగా మనవి ఆలకించేవాడు, ఖచ్చితంగా జవాబిచ్చేవాడు. ఈ ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. మీరు సాక్షిగా ఉండండి. కింద కామెంట్ బాక్స్లో మీ సాక్ష్యాన్ని పంచుకోనండి. ఆ సాక్ష్యం ద్వారా ఏమవుతుందంటే, కొంతమంది ఆ సాక్ష్యాన్ని మరి ఆధారం చేసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తారు. కనుక మీ ద్వారా వారు రక్షణ పొందే అవకాశం, మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.